హలో ఎవరివన్, వెల్కమ్ టు అప్రాకస్ మీడియా. వీడియోలోకి పోయే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేయరి, లైక్ చేయరి, కామెంట్ చేయరి. సింగర్ మంగ్లీ మనకు తెలిసిందే. రీసెంట్ టైమ్స్లో సింగర్ మంగ్లీ పైన కేసు నమోదైంది. మైక్రో ఫైనాన్స్ అండ్ రియల్ ఎస్టేట్ పైన ఆమె చాలామంది అమాయకమైన ప్రజలను మోసం చేసి వాళ్ళ డబ్బులు కాజేసింది. ఆ వాల్యూ అంతా కలిపి 150 కోట్ల నుంచి 200 కోట్ల దాకా ఉందని చెప్పేసి బయట ఆమె పైన కేసు ఫైల్ అయింది. అది ఎంక్వైరీ నడుస్తూ ఉంది. నిజంగా ఒకవేళ మంగ్లీ కనుక తప్పే కనుక చేసి ఉంటే, నేను మంగ్లీ గారు తప్పు చేసి ఆమె ముద్దాయి పక్క అని చెప్పేసి నేను అంటలేను. ఒకవేళ మంగ్లీ గారు కనుక ఆమె మనసుకైతే తెలుసు కదా ఆమె తప్పు చేసిందా లేదన్నది. ఆమె ఆ 100 కోట్లు 150 కోట్లు 200 కోట్లు ఏవైతే ఉన్నాయో ఆమె పాత్ర దానిలో ఉందో లేదో ఆమెకైతే తెలుస్తుంది కదా. ఆమె కనుక ఒకవేళ నిజంగానే దానిలో కనుక పార్టిసిపేట్ చేసి ఉంటే, అందులో కనుక పాల్గొని ఉంటే కనుక మంగ్లీ గారు ఇప్పటికైనా సరే కూడా పోయింది ఏం లేదు. మీరు డిపార్ట్మెంట్తో మాట్లాడి, పోలీస్ డిపార్ట్మెంట్ మీకు సపోర్ట్ చేస్తారు ఖచ్చితంగా. పేదలకు మంచి జరుగుతుందంటే ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ ముంగటుకు వస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్ తీసుకొని ఎవరైతే గరీబోళ్ళు మిమ్మల్ని నమ్మి మీ దగ్గర పైసలు పెట్టారో, అది మైక్రో ఫైనాన్సా లేకపోతే రియల్ ఎస్టేటా ఏదన్నా కావచ్చు, ఇప్పటికైనా సరే మీ మనసు తెచ్చుకొని ఒక్కసారి ఆ గరీబోళ్ళ బాధలు వాళ్ళు ఎరికైనా తెచ్చుంటారు. ఆ పైసలు మాకు ఇచ్చిన పైసలు అని చెప్పి ఒక్కసారి మీరు ఆలోచించరు. ఒకవేళ మీ మనసుకు తెలుసు, అది నేను చెప్పేదో లేకపోతే ఎవరు చెప్పేదో కాదు, మీరు తప్పు చేసినా లేదని మీ మనసుకు తెలుసు. కాబట్టి ఒక్కసారి ఆ గరీబోళ్ళ ప్లేస్లో మీరుండి ఒక్కసారి ఆలోచించి, అరే ఖచ్చితంగా నిజమే కదా, ఇలా పైసలు తీసుకొని నేను గొప్పగా నేనేం చేసేది ఉంటుంది, నాకు ఈ పైసలు అవసరం లేదని చెప్పి డిపార్ట్మెంట్తోనైనా మాట్లాడి, లేకపోతే అడ్వకేట్తోనో లాయర్తోనో ఎవరితోనైనా మాట్లాడి మీరు సెటిల్మెంట్ చేస్తే మీకున్న రెస్పెక్ట్, మీకున్న మర్యాద, ఏమన్నా మీకు ఒక మంచి పేరు అయితే ఖచ్చితంగా వస్తుంది. ఎవరైతే మోసపోయిన ప్రజలు ఉన్నారో వాళ్ళు చాలా ఏళ్ళు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళు అరే ఇట్లా చేసింది మాకు మంచి చేసింది ఏమని చెప్పేసి. ఎందుకంటే కాయ కష్టం చేసుకొని బతికేటోళ్ళు అందరూ ఎవరిదానా పైసలు ఉన్నోళ్ళకి పైసలు కష్టాలే, పైసలు లేనిటోళ్ళకి పైసలు కష్టాలే. పైసలు ఉన్న వాళ్ళకంటే వాళ్ళు ఎట్లైనా సరే వాళ్ళ తన పైసలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎట్లైనా అడ్జస్ట్మెంట్ చేసుకుని వాళ్ళ బతుకుతారు. కానీ గరీబ్ వాళ్ళు బిడ్డల పెళ్లి కోసమనో, లేకపోతే ఇల్లు లేనో ఇల్లు కోసమనో, లేకపోతే ఏదైనా ప్లాట్ కొనుక్కుందాం కూతురు పెళ్ళికి అని చెప్పి అనేక రకాలుగా మధ్యతరగతి కుటుంబాలు ఎవరైతే మైక్రో ఫైనాన్స్ కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుందనో, లేకపోతే ఏమైనా లాభం వస్తుందేమో పెళ్ళికి అయితేనో, లేకపోతే ఇంత బంగారానికి అయితేనో, ఏదో ఒక దానిలో ఎవరైతే మీ దాన్ని ఇన్వెస్ట్మెంట్ పెట్టారో వాళ్ళకి ఖచ్చితంగా మీరే పిలిచి మీరు ఎంతమందికి అయితే సహాయం చేయగలుగుతారో, మీ ద్వారా ఏదైతే ఒకవేళ డ్యామేజ్ జరుగుంటే ఏదైతే జరిగిందో మీరే పిలిచి వాళ్ళ పైసలు వాళ్ళకి ఇస్తే అది నిజంగా మీరు చాలా మంచి పని చేసినట్టు అవుతారు. లేదు అట్లా కాదు, నాకు సపోర్ట్ ఉంది, నాకు సపోర్ట్ ఉంది, రాజకీయ సపోర్ట్ ఉంది, నాకు లాయర్ల సపోర్ట్ ఉంది, నన్ను ఎవరేం చేస్తారు అన్నట్టు కనుక మీరు అట్లా ఇచ్చేస్తే ఏ దానికైనా సరే కూడా కాలం అనేది ఒకటి వస్తుంది. ఆ కాలం తీసుకునే నిర్ణయాలలో మనందరం ఉంటాం. మనం మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది. ఎవరికైనా సరే కూడా ఏదో ఇవాళ మంచి నడుస్తుంది ఏం కాదు ఎవడేం చేస్తారనే కాడికి కాకుండా మీరు పెద్ద మనిషిని చేసుకొని వాళ్ళ పైసలు వాళ్ళకి ఇస్తారా మంచిగానే. లేదంటే మాత్రం ఇంకా ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఎవరన్నా సరే కూడా. అది మీరన్నా సరే ఎవరన్నా సరే కూడా ఒకళ్ళు తప్పు చేసి ఉంటే. ఎందుకంటే 150 కోట్లు అంటే మామూలు విషయం కాదు. అది 150 కోట్లు అంటే మామూలు విషయం కాదు. అన్ని పైసలు తీసుకొని మరి మీరేం చేస్తారో నాకు అర్థమవుతలేదు. ఎవరెవరి పేర్లో చెప్తారో మీరు వచ్చి ఎంతసేపు. ఇంకో మంగ్లీ గారు చేస్తున్న ఇంకో మిస్టేక్ ఏంటంటే, మంగ్లీ గారు ఎంతసేపు వచ్చి నాకు తెలియదు నాకు సంబంధం అంటారు తప్ప మరి మీకేం సంబంధం లేకుండా మీ పేరు ఎందుకు వచ్చింది, వాళ్ళందరూ మీతో ఉన్న పార్ట్నర్స్ అంతా వాళ్ళు ఎవరు, ఆ కంపెనీ ఏంది, ఆ కంపెనీ ఎందుకు పెట్టారు, ఇవన్నీ మీరు చెప్పాలి కదా. మరి నేను పోయినా వాళ్ళ ఇంట్లో 2 ముద్దలు తినదే నాకు పాపం అయిపోయింది, నాకు చుట్టుకుందని అంటారు. మీ అంత క్లియర్ ఎవిడెన్సెస్ ఉన్నప్పుడు మీరు అవి సబ్మిట్ చేయాలి కదా. మరి కోర్టు కన్నా సరే కూడా డిపార్ట్మెంట్ కన్నా సరే కూడా సబ్మిట్ చేస్తే వాళ్ళు డిసైడ్ చేస్తారు కదా మీరు పాత్ర ఉందో లేదన్నది. మీరు ఎంతసేపు మీరు ఎట్లా ఈ కేసు నుంచి బయటపడాలని చూస్తారు తప్ప పేద ప్రజలకు వాళ్ళకి న్యాయం ఎట్లా జరుగుతుంది అన్నది మీరు ఒక్క పర్సెంట్ కూడా ఆలోచిస్తారు. మంగ్లీ గారు మీరు అసలు ఆలోచిస్తలేదు. ఆమె వాళ్ళు ఎవడు ఎట్లా పోతే ఏంది, నా పైసలు నాకు అన్నకాడి కనుక మీరు ఆలోచిస్తే రేపు పొద్దున్న ఇబ్బందులు పడలేదు మీరే. పేదోళ్ళు ఉసురు మంచిది కాదు ఎవరికన్నా సరే. మీరు కొంచెమన్నా సరే అరే నిజంగానే ఒకసారి మీరు అవతలలో మీరు ఒక మధ్యతరగతి పేద కుటుంబంలో ఉండి నెల జీతం చేసో, కూలి పని చేసో, లేకపోతే సెక్యూరిటీ గార్డ్ జాబ్ చేసో, ఏదో ఒక పని చేసి ఏదైనా చిట్టి పైసలో ఏదైనా వేసేటప్పుడు మీ పైసలు ఎవరైనా కొట్టే సెట్ ఉంటుందో ఒకసారి ఆలోచించుకో. పోను నువ్వు సెలబ్రిటీవ్ కదా, నువ్వు సెలబ్రిటీవ్ కాబట్టి నీ తన ₹1 కోటి పైసలు ఉన్నాయి కదా, నువ్వు ఫేమస్ సింగర్వి, నీకంటూ ఒక పేరు, నీకంటూ ఒక ఇమేజ్ ఉంది మార్కెట్లో. తెలంగాణ రాష్ట్రం కావచ్చు నేను అందరూ గుర్తుపడతారు, 2 తెలుగు రాష్ట్రాలు కావచ్చు, ఇతర రాష్ట్రాలు కావచ్చు, ఒక సింగర్ నేను అందరూ గుర్తుపడతారు, నీకు ఒక మంచి పేరుంది. నువ్వే ఒక ₹1 కోటి 2 కోట్లు నీతో ఉన్న పైసలు వేరే దగ్గర పెట్టి వాడు మోసం చేస్తే ఒకసారి నువ్వు ఆలోచించి నీ పరిస్థితి ఏంది, నీ మనసు ఎంత బాధ అవుతుంది.
నువ్వు ఎన్ని ప్లాన్ చేసుకుంటావు నీ సొంత పైసలతో, నువ్వు కష్టపడ్డ పైసలతోని. అసలు పైసలు వచ్చి ఎవడో మోసం చేసి తీసుకున్న పోతే ఆ బాధ ఎట్లుంటుందో నీకు తెలియదా? నువ్వు కూడా కింద స్థాయి నుంచి వచ్చిన ఆమెవే కదా. నువ్వు కూడా కింద గ్రామ స్థాయి నుంచి, మిడిల్ క్లాస్ నుంచి పాటలు పాడుకుంటూ ఇవాళ ఈ స్థాయికి వచ్చినావు కదా. ఈరోజు సెలబ్రిటీ హోదా వచ్చింది కదా నీకు. అసలు నీకు గరీబుల పైసలు తీసుకొని మోసం చేయాలని ఎట్లా అనిపించింది అసలు? అంటే వాళ్ళు ఏం చేయలేరని ధీమానా, లేకపోతే వాళ్ళతో ఏం కాదన్నా, లేకపోతే మీరు సెలబ్రిటీలు కాబట్టి మీ తన లాయర్లు డిపార్ట్మెంట్లో ఎవరైనా సపోర్ట్ చేస్తారన్న ఆశనా, ఏంది అది నమ్మకమా? పేద ప్రజలతో పెట్టుకుంటే ఎప్పటికన్నా సరే కూడా మీకు ఈరోజు నువ్వు గెలవచ్చు. ఒకవేళ నీ తన అధికారం ఉందో, లేకపోతే నీకు ఎవరైనా మంచి వాళ్ళు సపోర్ట్ చేస్తే, పెద్ద మనుషులు సపోర్ట్ చేస్తే ఇవాళ నువ్వు గెలవచ్చేమో. కానీ ఏదో ఒకరోజు కాలం చేతిలో ఓడిపోవాల్సిందే ఒకవేళ నువ్వు తప్పు కనుక చేసినుంటే. నేను మళ్ళీ చెప్తున్నా, నువ్వు తప్పు చేసినావు నేను చూసినాను అంటే నేను ఏవైతే ఆరోపణలు వచ్చినాయి కాబట్టి ఆరోపణలు అన్నీ బేస్ చేసుకొని మాట్లాడుతున్నాను. నేను నీ పాత్ర లేకపోతే ఇప్పటికల్లా నీ క్లియరెన్స్ రావాలి. నీ పాత్ర లేకపోతే డిపార్ట్మెంటే నీ క్లియరెన్స్ చేయాలి, లేకపోతే అడ్వకేటే నీ క్లియరెన్స్ చేయాలి. నీ పాత్ర లేదనంటే నువ్వెంత ప్రతిసారి మీడియా ముంగడికి వస్తావు, లేకపోతే వేరేతో మీడియా ముంగడు మాట్లాడిపిస్తావు ఆమెకేం సంబంధం లేదని చెప్పి. అంటే నువ్వు అట్లా మాట్లాడిపిస్తే నమ్ముతారా? తెలియలేదా ప్రజలకి? అంత తెలియకుండా ఉన్నారా ఇవాళ రేపు? నువ్వు ఎవరితోనో ప్రెస్ మీట్లు పెట్టిస్తావు, లేకపోతే నువ్వు వస్తావు నాకేం లేకుండా కావాలని చెప్పి నన్ను తొక్కేనికి ఏం చేస్తున్నట్టే. ఇప్పుడు తొక్కేసింది నువ్వు ఎప్పటి సందో నువ్వు తొక్కేయాలనుకుంటే ఎప్పుడో తొక్కేస్తుండే కదా. ఇవాళ నేను కొత్త తొక్కి నీకు ఏం చేసినావు అని చెప్పి నువ్వు రాజకీయ నాయకురాలు కాదు నిన్ను తొక్కేనీకే. నువ్వు ఎప్పుడో నీ ప్రొఫెషన్ ఏదైతుందో అదే ప్రొఫెషన్ కంటిన్యూ అవుతున్నావు. లాస్ట్ టైం మొయినాబాద్లో అదే నీ బర్త్డే అయింది. ఆయాలు అక్కడ మొత్తం ఏదో పార్టీ జరుగుతుందంటే ఆయాలు వచ్చి ఆయాలు పోలీసు కేసు అయింది. అంటే నిజంగా అంటే పరిచయాలు పెరిగే కొద్ది ఇవన్నీ అవుతున్నాయా లేకపోతే ఏందన్నది నాకు తెలియదు. కానీ రియాలిటీ అయితే మాత్రం ఇది. ఆమెకి ఏం సంబంధం లేకపోతే ఇన్ని దినాలు ఆమెకి ఇవన్నీ జస్టిఫికేషన్ ఇచ్చే అవసరం లేదు. ఆమె దగ్గర ప్రూఫ్తో సహా ఆమె పోయి సబ్మిట్ చేయొచ్చు, ఆమె పక్కకు జరగవచ్చు. ఆమె పక్కకు జరుగుతలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 150 కోట్లు అంటే ఎంతమందిని ముంచితే 150 కోట్లు వస్తాయి? ఎంతమందిని మోసం చేస్తే 150 కోట్లు వస్తాయి? ఒకవేళ నిజంగా మోసం చేస్తుంటే ఈమె పాత్ర ఎంత ఉంటుంది? 150 కోట్లు అంటే మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎంతమందిని మోసం చేసారో తెలియదు. కానీ అట్లీస్ట్ ఈమె కనుక ఒక 10 మందినో 20 మందినో ఆ 150 కోట్లు అంటే 10-20 కోట్లు లేకపోతే 50 కోట్లు ఉంటాయి. ఆ 50 కోట్లనే తీసుకొచ్చి ఎవరైతే ఈమె నమ్మి ఇన్వెస్ట్మెంట్ పెట్టారో ఆ మైక్రో ఫైనాన్స్లో, ఆ రియల్ ఎస్టేట్లో కావచ్చు, మైక్రో ఫైనాన్స్లో కావచ్చు, ఈమె నమ్మి ఎవరైతే పెట్టారో అట్లీస్ట్ వాళ్ళకన్నా న్యాయం చేయొచ్చు కదా. వాళ్ళకన్నా సరే మేలు చేయొచ్చు కదా. అది నన్ను నమ్ముకొని ఇచ్చి పైసలు పెట్టారు ఆగమవుతారు అని చెప్పి. అది ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మంగ్లీ అట్లా ఆలోచిస్తలేదు. ఆమె ఎంతసేపు నేనేదో ఒకటి మీడియా ముందు వచ్చి మాట్లాడితే నమ్ముతారులే అలా అన్న కాడికి వచ్చి ఏదో ఒకలాగా ట్రై చేస్తుంది. ఆమె నేనేం తప్పు చేస్తలేను, నేను కరెక్ట్గానే ఉన్నా, అది వాళ్ళకి నాకు సంబంధం అన్నట్టు ఆమె ఏదో డైవర్ట్ చేద్దామని ట్రై చేస్తుంది. తప్పు కనుక చేసి ఉంటే ఖచ్చితంగా ఇంకా అది టైం డిసైడ్ చేస్తుంది. అది కోర్టులు ఉన్నాయి, డిపార్ట్మెంట్లు ఉన్నాయి. తప్పు ఎవరిది, రైట్ ఎవరిది, నిజం ఎంత అబద్ధం ఎంత వాళ్ళు డిసైడ్ చేస్తారు. తప్పు చేయకపోయినట్టు మాత్రం అట్లీస్ట్ తప్పు చేసిన వాళ్ళు ఎవరైతే తప్పు చేసారో నీకు తెలిసి నువ్వు ఆ రికార్డ్ అయినా సరే నువ్వు డిపార్ట్మెంట్కి ఇవ్వచ్చు. సరే నువ్వు తప్పు చేయలేవు అనుకుందాం, ఒక 5 నిమిషాలు నువ్వు మీకేం తప్పలేదు అనుకుందాం. బట్ అందులో ఎవరెవరితో ఉన్నారో వాళ్ళు ఏం తప్పులు చేసినారో మీకు తెలిసి ఉంటుంది కదా. అన్ని రోజులు వాళ్ళతో ఉన్నారు అని అంటే ఒక ఫ్రెండ్షిప్ లేకపోతే తెలిసిన వాళ్ళు అంటే మీకు కాస్త కూర్చో తెలిసి ఉంటుంది కదా. కనీసం వాళ్ళే తప్పు చేశారనేది ఇన్ఫర్మేషన్ ఇచ్చిన సరే డిపార్ట్మెంట్కి ఏదో క్లూ దొరుకుతుంది కదా. అట్లీస్ట్ ఇక పేదోళ్ళ పైసలు పేదలకు వస్తాయి కదా. ఇప్పటికైనా సరే ఆమె ఆలోచించి ఒక లెక్క తీసుకుంటే ఒక డిసిజన్ తీసుకుంటే మంచిదని అనిపిస్తుంది. వీడియో మీకు ఎట్లా అనిపించిందో లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.